హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఈ నెల వచ్చేసి 30వ తారీఖు వచ్చేసి మనకి వైకుంఠ ద్వార దర్శనం ఉంది, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనము. దానికి సంబంధించి ఆల్రెడీ టీటీడీ వచ్చేసి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా టోకన్స్ పొందడానికి వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని లక్కీ డిప్ ద్వారా ఎవరెవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా టోకన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ టీటీడీ గవర్నమెంట్ అయితే నిర్ణయించి దాని ప్రకారం అయితే చేసింది. వాటికి ఇప్పటికే కొన్ని వేల టోకన్లు విడుదలైతే చేశారు. ఆన్లైన్లో కూడా టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి. బట్ ఇంకా మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది మనం టికెట్లు పొందడానికి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం చూసినట్లయితే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసినారంటే సెకండ్కు 8 మనిషి చొప్పున, అంటే ఒక సెకండ్కి 8 మంది చొప్పున శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అంత రష్గా ఉంది అని అర్థం. ఇప్పటికే టికెట్లు అంత పెద్ద ఎత్తున బుక్ అయిపోయినాయి మనకి. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల సెకండ్ అంటే రెప్పపాటు కాలం, రెప్పట్ల మూచి తెరిసే కాలంలోనే 8 మంది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అయితే గవర్నమెంట్ అయితే అనుమతిస్తూ ఉంది. ఇది సాధ్యమేనా అని మనం ఆలోచిస్తే ఇది సాధ్యమే. ఎందుకంటే అంతమంది రష్ ఉన్నారు అక్కడ. కనీసము శ్రీనివాసుని రూపురేఖలైనా కనిపిస్తాయా, కనీసము ఆయన తిరునామమైనా కనిపిస్తుందా అంటే ఇది భక్తికి సంబంధించిన విషయం కాదు, ఎవరి అదృష్టం వారిది. ఎందుకంటే క్యూ లైను అంత రద్దీగా ఉంటుంది. అక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా వాళ్ళ దర్శన భాగ్యం కల్పించాలి. మనము భగవంతుని చూడాల్సినటువంటి బాధ్యత మంది, అంత రష్లో కూడా చూడాల్సిన బాధ్యత మందే, మన భక్తి మంది. కాకపోతే రష్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు మాత్రము. సో వైకుంఠ ద్వార దర్శనం 30వ తారీఖు సెకండ్కు 8 మనిషిని వదులుతారంటే ఏ లెక్కన రష్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమలలో నిర్వహించినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు పలు విధాలుగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సంఖ్య, అధికారులు శ్రీవారిని దర్శించుకునేందుకు కేటాయించినటువంటి గంటలను పరిశీలిస్తే సెకండ్కు 8 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వాళ్ళ అవకాశాన్ని అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చిత్రం ఏమిటంటే శ్రీవారికి ఇస్తున్నటువంటి రెస్ట్ సమయం కానీ చూసినట్లయితే కేవలం వచ్చేసి వారంలో 2 నుంచి 2.5 గంటలు మాత్రమే. అంటే సాధారణ రోజుల్లో శ్రీవారికి 4 గంటల పాటు విరామ సమయం ఇస్తారు, రెస్ట్ ఇస్తారు ఆయనకి ఏకాంతంగా. సో ఇక్కడ వారానికి కేవలం 2 నుంచి 2.5 గంటలు మాత్రమే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా. అంటే దగ్గరగా 30వ తారీఖు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు, ఉత్తర ద్వార దర్శనాలు ఓపెన్ ఉంటాయి. జనాలు రష్ను బట్టి రద్దీ ఎక్కువగా ఉండేదాని వలన గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అటు ఇటు శ్రీవారు కూడా తన భక్తుల కోసం రెస్ట్ సమయాన్ని త్యాగం చేయవలసి వస్తూ ఉంది. ఇంకా వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్లు, దర్శన సమయాన్ని టీటీడీ గవర్నమెంట్ అఫీషియల్గా వివరించింది. అది ఏ రోజు అంటే తొలి రోజు 30వ తేదీ స్వామివారి దగ్గర 20 గంటల పాటు దర్శనమిస్తారు, సర్వదర్శనమే. అది ఆ రోజు ఏకంగా 57,000 మనిషి, వైకుంఠ ఏకాదశి రోజు 57,000 మనిషి దర్శించుకోవచ్చు. అంటే గంటకు 2,850 మనిషిని అయితే వదులుతారు. నిమిషానికి 48 మనిషిని వదులుతారు. సెకండ్కి 8 మనిషి చొప్పున వదులుతారండి శ్రీవారి దర్శనానికి. అదే రోజు 30వ తారీఖునే విఐపీలకు వచ్చేసి 4.5 గంటలకి సమయాన్ని కేటాయించిండారు. ఆ సమయంలో మనకి ఎవరైతే సర్వదర్శనానికి వెళ్తారో వాళ్ళు వేచి ఉండాలి ఆ సమయంలో విఐపీల కోసం. తర్వాత 31వ తేదీ నాడు ఏకంగా 64,000 మందికి టోకన్లు అయితే ఇచ్చారు. ఈరోజు కూడా 20 గంటల చొప్పున స్వామివారి దర్శనం ఇస్తారు. ఇక్కడ నెక్స్ట్ రోజు సెకండ్కి 10 మనిషిని వదులుతారు, ఇంకా రష్ పెరిగింది. జనవరి 1వ తారీఖున వచ్చేసి చూస్తే 55,000 మందికి టికెట్లు ఇచ్చారు. ఆ రోజు కూడా సెకండ్కి 8 మనిషిని వదులుతారు. ఫుల్ రష్ పెరిగింది ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే. ఇదే విధంగా ప్రతి సెకండ్కి కూడా ప్రతి రోజుకి కూడా మారుతూ వస్తుంది వైకుంఠ ఏకాదశి దినాల్లో. అదృష్టం ఏంటంటే ఈ 3 రోజుల పాటు అన్ని విఐపి ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా గవర్నమెంట్ రద్దు చేసింది. ఎందుకంటే ప్రజల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని విఐపీలు ఇవన్నీ కూడా రద్దు చేసింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇంకా టోకన్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ అవకాశం అయితే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. సో ఇంకా వైకుంఠ ద్వార దర్శనానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ముందుగానే వెళ్ళి టీటీడీలో రిపోర్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చూసినప్పుడు మనము ఒక 2 రోజులు ముందుగానే తిరుమలకి చేరుకోవాలి. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. ఒక్కొక్కసారి రష్ ఎక్కువైపోయినప్పుడు మనల్ని కొండ పైకి కూడా వెళ్ళనివ్వరు, కిందనే ఆపేస్తారు.
టికెట్లు ఇచ్చే సమయంలో లాస్ట్ టైం అయితే రష్ ఎక్కువ ఉన్నింది. రష్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని తోపులాట్లు జరిగి కొందరు చనిపోయారు. సో అటువంటి సిచ్యువేషన్లు ఏమీ రాకుండా ఈసారి అధికారులు పకడ్బందీగా భద్రతా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అన్ని ఏరియాల్లోనూ చెప్పుకోవచ్చు. కానీ ఎందుకన్నా మంచిది, మీరు టోకెన్ ఉండేవాళ్ళు ఒకరోజు ముందు పోయి అక్కడ వెయిట్ చేసి అక్కడ దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా చాలా రష్ ఉంటుంది అక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే బయలుదేరి వెళ్ళండి. మీకు అందరికీ కూడా కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరగాలని మన ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను.